చూస్తుంటేనే నోరూరిపోతుందా? ఆహా! ఏం రెసిపీ పెట్టారండి. ఎలాగో రేపు సండే ట్రై చేస్తాం. కాదు, కాదు. ట్రై చేయాల్సిందే ట్రై చేయండి. అంత బావుంటుంది. ఏ హోటల్స్, ఏ రెస్టారెంట్‌లో గూడా ఇటువంటి టేస్ట్ దొరకదండి. ఏ బిర్యానీలు కూడా వీటికి సాటి రావు. అంత బావుంటుంది. నేనైతే గోంగూర చికెన్ అండ్ బగారా రైస్ అండి. ఎక్సలెంట్ కాంబినేషన్ అసలు. ఆహా! చెప్పలేనండి అసలు ఆ టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్రొసీజర్ చూసేద్దామా బగారాకి? ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఘీ అండ్ మనం ఏదైతే బగారాకి ఐటెమ్స్ యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలనమాట. అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ ఆనియన్స్ యాడ్ చేయగానే యాడ్ చేస్తే సాల్ట్ చాలా బావుంటుంది ఆ టేస్ట్. అండ్ ఇక్కడ చాలా కొద్దిగా హాఫ్ అంటే ఒక చిటికెడులో హాఫ్ పసుపు యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశానండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. అండ్ పుదీనా కూడా చాలా బావుంటుందండి. నాకు అవైలబుల్‌లో లేక యాడ్ చేయలేదు. అండ్ 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. 1 ½ గ్లాస్ రైస్‌కి. ఆ రైస్ అయితే 15 మినిట్స్ బిఫోర్ వాష్ చే వ 15 మినిట్స్ బిఫోర్ సోక్ చేసి వాష్ చేశాను. ఇక్కడ వాటర్ యాడ్ చేశాక ఇంకొక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకున్నానండి. మొత్తం మంచిగా కలియబెట్టి ఇక్కడ చూడండి వాటర్ ఇలా బాయిల్ అవ్వాలి. కొంచెం వాటర్ బానే బాయిల్ అవ్వనివ్వండి. మంచిగా మరగనివ్వండి. బగారా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ వాటర్ బాగా మరిగాక నేను ఏదైతే 1 ½ గ్లాస్ రైస్ 15 మినిట్స్ బిఫోర్ సోక్ చేశానో అది యాడ్ చేశాను. అండ్ రైస్ ఇలా పొడి పొడిగా భలే ఉడికిపోయింది కదా! చాలా బావుంది గదా! ఇక్కడ చూడండి ఒక మెతుకు ఇంకొక మెతుకు అసలు అతుక్కోనే లేదు. అండ్ ఇప్పుడు దానికి కాంబినేషన్ గోంగూర చికెన్. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అండ్ నేనిక్కడ వెల్లుల్లి అండ్ 4 ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అండ్ ఏదైతే గోంగూర తీసుకున్నామో ఆ గోంగూర కూడా యాడ్ చేసుకొని ఇక్కడ మొత్తం మంచిగా సాఫ్ట్ అవ్వాలండి. సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలనమాట. చూడండి ఇక్కడ ఇలా రావాలనమాట గోంగూర. కొంతమంది ఏంటి అంటే దాన్ని డైరెక్ట్ వేస్తారు. లేదండి మిక్సీ పట్టేస్తే చాలా బావుంటుంది టేస్ట్. అండ్ ఇంకొక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ తీసుకొని ఇక్కడ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఆహ్, ఇలా సన్నగా తరుక్కోవాలండి. చిన్నగా తరుక్కోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలనమాట. కట్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేస్తే బావుంటుంది. అవి ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక ఏదైతే చికెన్ తీసుకున్నామో ఆ చికెన్‌ని యాడ్ చేసుకోవాలనమాట. చూడండి అండ్ ఇక్కడ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలనమాట. చూడండి ఇలా కలుపుకోవాలి. ఏదైతే గోంగూర మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఎండుమిర్చి యాడ్ చేశాను, పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి కారం. నాకైతే 1 టేబుల్ స్పూన్ కారం సరిపోయిందనమాట. అండ్ తగినంత కొత్తిమీర యాడ్ చేసి ఏదైతే గోంగూర తీసుకున్నామో ఆ గోంగూరని మంచిగా పేస్ట్ చేసుకోవాలనమాట. మీరు డైరెక్ట్ యాడ్ చేస్తే ఆకులు ఆకులు ఉంటుందండి. దానికంటే కూడా ఇలా పేస్ట్ చేసి ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండసలు. మీ ఫేవరెట్ డిష్ అనమాట. ఇంకా గ్రేవీకి గ్రేవీ అండ్ టేస్ట్‌కి టేస్ట్ బావుంటుందనమాట. ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాననమాట. చూడండి అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకా మమ్మీ రేపెప్పుడు సండే చేస్తుందా? ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తుంటారు మీరు. అంత బావుంటుంది. ఇంకా ప్రతి సండే మీరు ఈ రెసిపీనే చేస్తారండి. ఈ రెసిపీ మీ ఫేవరెట్ డిష్ అయిపోయిద్దనమాట. చూడండి గ్రేవీ తినే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందండి ఈ రెసిపీ. ఈ కాంబినేషన్స్‌తో చాలా బావుంటుంది. చూడండి ఇక్కడ ఎలా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇంకా నేనైతే అయిపోగానే వేడి వేడిగా అలా బగారా, కొంచెం చికెన్ వేసుకొని, గోంగూర చికెన్ వేసుకొని తింటుంటే ఆహా! ఇంకా నేనైతే దించిన తల ఎత్తలేదంటే నమ్మండి. అంత బాగా ఉంది టేస్ట్. నలా తినేసాను. ఇంకా మా పిల్లలైతే ఇంక అలా తేలిపోయారనమాట. ఇంక అంత బావుంది టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. బాయ్ బాయ్.